నమస్కారం అండి. నా పేరు మేడం గారు మీ పేరేంటండి? లక్ష్మీ పేరు ఏ ఊరు మీది? పాండు పేరు బాగుంది. అంటే ఏ డిస్టిక్ ఇది? అనంతపురం డిస్ట్రిక్ట్. పండుగ ఈ బాబు ఎవరు? నా కొడుకు సార్. ఎంత వయసు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఓకే. ఏం ప్రాబ్లం బాబుకి? ఆమెకు వచ్చేసి కింద ఉన్నప్పటి నుంచి నరాలు వీక్ అయ్యి ప్రసాదంలోకి వచ్చి చాలా తలకాయ గుడి కట్టింది అని కర్నూలు తీసుకుపోయి 10 రోజులు ఆడే అడ్మిట్ అయింది. ఓకే. ఇక్కడ గుళికలు ఇచ్చినారు. గుళికలు ఇచ్చినాక మేము అక్కడ కూడా 10 రోజులు ఉండి చూసినప్పుడు కూడా చూసినాం. ఓకే. అది ఏమైనా క్లియర్ అవుతుందని చూసినాము, కానీ ఏమీ కాలేదు. కొద్ది కూడా ఇది లేదు. అప్పుడు వచ్చేసి మీకు చెల్లిలో కొట్టినే వచ్చింది. ఈ పారేసి దీని గురించి టాబ్లెట్ల గురించి చేస్తే శ్రీవాణి మేడం నుంచి తీపించుకొని తెప్పించుకున్నాం సార్. ఇప్పుడు 3 డబ్బాలు వాడినప్పటి నుంచి బ్రహ్మాండంగా ఉన్నాం సార్. ఇప్పటికైతే మాకు ఏం చెప్తానంటే 6 నెలలు వాడితే క్లియర్ అయిపోతుంది. మాకు నెల రోజులకే దీని గురించి బాగా అర్థం అయిపోయింది సార్. నాకు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. అంటే నీ బాబుకి ఇప్పుడు అన్నంత తింటున్నా అన్నం బాగా వాడని వాడే పెట్టుకుని ఈ వాడక ముందు అసలు అన్నం కాదు సార్. తిరిగేది చేసేదంటే అన్నం పెట్టే తినేది ఇట్లా నోటి పెట్టి దొబ్బాలు తెలుసాను. ఇప్పుడు వాడని వాడే కలిపి పెడితే వాడే తింటాడు. నేను లేకుంటే వాడికి పెట్టుకొని తింటాడు. ఇంత ముందు మాట్లాడలేదు సార్. అసలు మాట్లాడుతున్నాను సార్. నీళ్లు కూడా బాత్రూమ్ లో పెట్టి నీళ్లు తనే పోసుకుంటాను. బట్టలు ఎక్కించుకుంటాడు. ఇంత ముందు బట్టలు కాదు కదా, అసలు వంటి మీద ఇట్లా తీసే కూడా వస్తాను. ఈ బాబే ప్రవీణ్ ఇది 3వ ఇదే మేము ఇదే మేమైతే పక్కన మా దగ్గర ఉన్నాయి సార్. ఈ డబ్బాలు తీసుకున్నాం. ఈ డబ్బాని ఇది 3 డబ్బాలు ఒక నెల కూడా ఒక నెలకి 3 డబ్బాలు అయినా కానీ మాకు క్లియర్ బాగా అంటే మీ బాబు సొంతంగా తింటున్నాడు, సొంతంగా తీసుకున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ ప్రొడక్ట్ వాడక ముందు అసలు బయటికి కూడా పోతాం లేదు సార్. బయట కూడా పోతలేదు. బయటికి కూడా పోతలేదు. అట్లా కూడా ఇది అయితే లేదు. బయటికి పోయిస్తానే నరాలన్నీ పెరుగుతున్నాయి క్షణం వస్తున్నాయి. నేను పోలేదని ఇందులోనే పడుతుంది. ఇప్పుడు క్లియర్ గా 3వ డబ్బా అయిపోయిన లోపల అంతా తిరిగి వస్తుంది. మంచిగా మాట్లాడుతున్నాడు, సొంతంగా స్నానం కూడా ఒకటే చేస్తున్నాడు. బట్టలు తనే వేస్తున్నాను. ఓకే. ఇంతకుముందు మాత్రం తినేవాడు కాదు, బిర్యానీ తినిపించాలి, బట్టలు మీరు వేయాలి, ప్లస్ మా పిల్లోడికి ఏ విషయమో చెప్పేవాడు, మాట్లాడేవాడు కాదు. మాట్లాడుతున్నాడు, సొంతంగా తింటున్నాడు, అన్నం పెట్టుకొని మూడవ వస్తున్నాడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరికైనా ఇవ్వమంటారా సార్? బాగా పనిచేస్తుంది. ఎక్కువైనా తీసుకుంటారు. ఇది ఎవరికైనా కానీ ఏ సర్వ రోగాలు ఉన్నా కానీ ఇది మాత్రం పనిచేస్తుంది సార్. ఎవరికైనా కానీ ఏమంటే డబ్బు గురించి ఆలోచించకుండా తీసుకుంటే మాత్రం పెట్టి పనిచేస్తుంది. మీ బాబు ఇప్పుడు రోజు తినేస్తున్నారు? రోజుకి 3 వేస్తారు. ఉదయం ఒకటి, మధ్యాహ్నం కూడా, రాత్రి ఒకటి. పర్ఫెక్ట్ ఉన్నాడు, ఇలాంటి ప్రాబ్లం లేదు. మంచిగా మాట్లాడుతున్నాడు, 3 పూట తింటున్నాడు. ఇతరులకు మాటలు లేవు, కొందరు తినేవాడు కాదు. వాడేంత నొప్పులు, ఈ యొక్క మెల్లు నొప్పులు, చేతులు పని చేసేది కాదు. అన్నం కూడా తినేవాడు, అన్నం నోట్లో నొక్కాలి. ఇప్పుడు సొంతంగా తీసుకొని తింటున్నాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ.